వృతం పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరార్థే ఛాయాతపౌ బ్రహ్మవిదః వదంతి. బ్రహ్మవిదః బ్రహ్మమును విదః తెలిసి ఉన్నటువంటి వారు, బ్రహ్మవిదులు, బ్రహ్మవిత్తు అని చెప్పనంటారు. బ్రహ్మవిత్తు ఆప్నోతి పరం తదేశ అభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేదనిహితం గుహాయాం పరమే యోమన్ అని మనకి తైత్రీయంలో వస్తుంది. బ్రహ్మవిత్తు ఆప్నోతి పరం, బ్రహ్మవిత్తు బ్రహ్మమును గుర్తించిన వాడు, పరం ఆప్నోతి, పరం బ్రహ్మమును ఆప్నోతి పొందుతున్నాడు అన్నాడు. సర్వాన్ కామాన్ స్థః, సర్వాన్ కామాన్ స్థః ఏతస్మాదాత్మన ఆకాశ సంభూతః అని చెప్పుకొస్తాడు. అతడు సర్వాన్ కామాన్ స్థః సమస్త కామములను పొందినవాడు. సమస్త కామములు అని చెప్పనంటే ఏ కోరిక ఆనందాన్ని ఉద్దేశించి ఏర్పడుతుందో, ఏ కోరికైనా మీకు చూడండి ఆనందాన్ని ఉద్దేశించి ఏర్పడేది. కోరిక అంటే కోరుకోవటం. ఎందుకు కోరుకుంటూ ఉన్నాము అంటే మన వద్ద కొరత ఉన్నది, మనకు ఆనందం లేదు, మన తృప్తి లేదు, శాంతి లేదు. ఈ శాంతి వస్తుందేమో, ఈ ఆనందం వస్తుందేమో అనే ఉద్దేశంతో వస్తువులు కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి ఆ కోరిక యొక్క ఉద్దేశం ఏంటంటే ఆనందాన్ని పొందడం. ఎప్పుడైతే బ్రహ్మవిత్తు ఆప్నోతి బ్రహ్మమును పొందుతూ ఉన్నాడో సర్వాన్ కామాన్ స్థః, సర్వకాముడు, సంపూర్ణ కామి అంటాడు. ఎందువల్లంటే సమస్త కోరికల యొక్క ఉద్దేశం ఆనందం కాబట్టి అట్టి ఆనందాన్ని పొందినవాడు ఎట్లా ఉంటాడు? ఏ కోరిక వాడికి పుట్టే అవకాశము లేదన్నమాట. అట్లాగా బ్రహ్మవిదః బ్రహ్మమును గుర్తించి ఉన్నటువంటి వారు వదంతి చెప్పుతూ ఉన్నారు అన్నారు. బ్రహ్మవిదః బ్రహ్మవిదః వదంతి బ్రహ్మవేత్తలు చెప్తూ ఉన్నారు. ఏమని? ఛాయాతపౌ, ఛాయాతపౌ, ఛాయా తపస్సు అంటే ఎండ నిడలాలి, ఎండ, తప అంటే ఎండ, ఛాయ అంటే నీడ. బ్రహ్మవిదః వదంతి బ్రహ్మవేత్తలు చెబుతూ ఉన్నారు. ఏది? గుహాం ప్రవిష్టవు ఈ గుహలో ప్రవేశించి ఉన్నా అనగా మానవ శరీరములో, మానవ దేహమే కాదు అన్ని దేహాలలోనూ చెప్పాలి. ఒక మానవ దేహంలోనే ఈశ్వరుడు ఉన్నాడు, మిగతా దేహాలలో ఈశ్వరుడు లేడు అంటానికి వీలు లేదు. ఎందుకని చెప్పనంటే పరమాత్మ గీతలు ఏమన్నాడు? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. భ్రామయన్ సర్వభూతాని సమస్త భూతములను భ్రామయన్ త్రిపుతూ ఉన్నాడు అన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే తిష్టతి భ్రామయన్ అంటే సమస్త జీవులన్నీ కూడా ఈశ్వరాజ్ఞతో ప్రవర్తిస్తూ ఉన్నాయి. సమస్త జీవుల యొక్క శరీరాలన్నీ కూడా ఈశ్వరాజ్ఞలో ఉన్నాయని చెప్పి అర్థం. నీ ఆజ్ఞలో లేవు, అది ఈశ్వరాజ్ఞలో సమస్త దేహాలు ఉన్నాయని చెప్పాలి. సమస్త దేహాలే కాదు సమస్త లోకాలు కూడా, సమస్త లోకాలే కాదు సమస్త దేవతలు కూడా. భీషాస్మాత్ వాతః పవతే భీషోదేతి సూర్య భీషాస్మాత్ అగ్నిశ్చ వాయుశ్చ, వాయువు కానీ అగ్ని కానీ ఇంద్రుడు కానీ అందరు భీష ఈశ్వరాజ్ఞకు లోబడే ప్రవర్తిస్తూ ఉన్నారు. అటు చూసుకున్నప్పుడు దేవతలు కాదు లోకాలే కాదు అన్నీ కూడా మనం ఈ యొక్క ప్రజెంట్లో ఉన్నాం కాబట్టి, మనం భూలోకం ఉన్నాం కాబట్టి, మానవ దేహంలో ధరించి ఉన్నాం కాబట్టి, ఈ మానవ దేహ పరంగా చెప్పినట్లయితే ప్రతి శరీరములో ఆ సర్వేశ్వరుడు ఉన్నాడు. మానవ శరీరమే కాదు అన్ని దేహాలలో ఈశ్వరుడు ఉన్నాడు. ఉండి ఏం చేస్తున్నాడు? భ్రామయన్ అన్నాడు. అంటే ఆ ఈశ్వరాజ్ఞతో ఈ యొక్క ఎట్లా విశ్వ బ్రహ్మాండములో దేవతలు కానీ పంచభూతములు కానీ ఋతువులు కానీ కాలాలు కానీ ఎట్లా ప్రవర్తిస్తూ ఉన్నాయో, ఎస్టి శరీరములో ఉన్నటువంటి ఈ యొక్క సమస్త అవయవములు కూడా భగవదాజ్ఞ కలిగి ప్రవర్తిస్తూ ఉన్నాయి, అవన్నీ పనిచేస్తూ ఉన్నాయి. అట్లా మన శరీరములో ఉన్నటువంటి ఏ శ్వాస అయితే ఉన్నదో ఆ శ్వాస కూడా నిరంతరముగా సంచారయోగ్యముగా ఉన్నది అని చెప్పనంటే ఆ శ్వాసకు ఆధారంగా లోపల సర్వేశ్వరుడు ఉన్నాడు. అట్లా ఈశ్వరాజ్ఞను పాటించి ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి యొక్క హంస శ్వాస సంచారం కలిగి ఉంటే
ఆశ్వాస వ్యాన ఉదాన సమాన ప్రాణ అపాన వాయువులుగా, పైగా నాగ కూర్మ కృకర దేవదత్త ధనంజయ ఉపవాయువులుగా దశవిధ వాయువులుగా విభజింపబడింది. అది హృది ప్రాణ, హృదయంలో ప్రాణం ఉన్నది, ఏం చేస్తున్నది? రక్తాన్ని శుద్ధం చేస్తూ ఉన్నది. కంఠే ఉదాన, కంఠంలో ఉదాన వాయువు ఉన్నది. ఆ ఉదాన వాయువు ఉండి బాగా మనం పలకటానికి సహకరిస్తుంది. మనం గట్టిగా మాట్లాడాలని చెప్పనంటే ఉదాన వాయువు సహకారం కావాలి. రెండవది ఏంటంటే ఆ నాళములో ఉన్నటువంటి యొక్క చెడంతా కూడా బయటకు నెట్టేస్తూ ఉంటుంది తుమ్ము ద్వారా. ఉదాన కంఠదేశస్థ సమాన నాభి సమాన వాయు, ప్రాణాపాన సమాయుక్త. అంటే సమానం అంటే సమాన వాయు జఠరాగ్నిది. ఈ జఠరాగ్ని రూపముగా ఉండి ఆహారాన్ని పచనం చేస్తూ ఉన్నది. గుదే ప్రాణ గుదే అపాన, పాయుస్థలములో అపాన వాయువు చేరి ఆ జీర్ణమై ఉన్నటువంటి యొక్క పదార్థం వ్యర్థ పదార్థాన్ని అనేది నెట్టేస్తూ ఉన్నది. అది ప్రక్రియ లోపల. అట్లాగా ఆ విధానం అంతా కూడా ఆర్డర్ ఇవ్వబడింది వాటికి. మనం ఇచ్చేది కాదు, ఆర్డర్ ఇవ్వబడింది అన్నమాట. వ్యాన సర్వశరీరగ, దేహమంతా కూడా వ్యానవాయువు ఉండి ఏం చేస్తుందని చెప్పనంటే శరీరాన్ని కాపాడుతూ ఉన్నది. ఇట్లా మన శరీరంలో ఉన్నటువంటి యొక్క ఏ శ్వాస అయితే ఉన్నదో హంస, ఆ శ్వాస అనబడేటువంటి యొక్క వస్తువు పరమాత్మ యొక్క ఆశ్రయంలో ఉన్నది. అందువల్ల అది మనం ఎరుకతో ఉన్నా, మరుపుతో ఉన్నా, జ్ఞానంతో ఉన్నా, జ్ఞానం లేకుండా నిద్రలో ఉన్న ఆ శ్వాసకు మాత్రం విశ్రాంతి అనేటువంటిది లేదు. మన శరీరంలో శ్వాస అనబడేటువంటి యొక్క వస్తువు అది ప్రధానమై ఉన్నటువంటి వస్తువు. ఏ ఇంద్రియం మన శరీరంలో పనిచేయకపోయినా శ్వాస మాత్రము పనిచేయాలి. ఆ శ్వాస పనిచేస్తేనే ఆ ప్రాణి బతికే అవకాశం ఉన్నది, వ్యవహరించే అవకాశం ఉన్నది. కొంతమంది ఇంద్రియాలు లోపించి ఉంటాయి. నేత్రం లోపించిన వాళ్ళు ఉంటారు, శ్రోత్రం చెవి లోపించిన వాళ్ళు ఉంటారు, వాక్కు లోపించిన వాళ్ళు ఉంటారు, కనబడతారు లోకంలో. మోగవాళ్ళు అంటాం, చెవిటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు అని చెప్పని అంటాం, లోపించిన వాళ్ళు ఉంటారు. ప్రాణం లోపించున్న వాళ్ళు ఉండే అవకాశం ఉందా? ప్రాణం లోపిస్తే ఇంకేముంది? ఇంకా మరణమే, చనిపోయే శవమే. కాబట్టి ఆ ప్రాణశక్తికి ఆధారముగా లోన ఉన్నటువంటి యొక్క పరమాత్మ ఈశ్వరుడు తన ఆజ్ఞ ప్రకారంగా శ్వాస ఆడుతూ ఉంది. కాబట్టి ఆ శ్వాసను అనుసరించి శరీరంలో అన్నీ కూడా పనిచేస్తున్నాయి. కాబట్టి అన్ని నాడీ మండలాలు మొత్తం పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి శరీరము సరైనటువంటి కోణములది వ్యవహరిస్తూ ఉన్నది. అట్టి ఆ శరీరాన్ని స్వీకరించి ఈ జీవుడు తన యొక్క కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఆ విధముగా ఈశ్వరాజ్ఞ, ఈశ్వరుని యొక్క అధీనములో ఉండి పనిచేసేటువంటి ఆ శరీరాన్ని అతడు జీవుడు గ్రహించి తన యొక్క పూర్వజన్మ కర్మఫలాన్ని ఇంద్రియముల ద్వారా అనుభవిస్తూ ఉంటాడు. సుఖాన్ని దుఃఖాలను పొందుతూ ఉంటాడు. గతంలో చేసుకున్నటువంటి కర్మలు అవి పుణ్యయుక్తము ఉంటాయి, పాపయుక్తము ఉంటాయి. పాప పుణ్య రెండింటి యొక్క సంబంధములై ఉన్నటువంటి యొక్క ఆ కర్మలు జీవునికి సుఖాన్ని దుఃఖాన్ని ఇచ్చేయిగా ఉంటాయి. ఆ ఫలాలు వాడు భుజిస్తూ ఉంటాడు. కాబట్టి పిబంతవు వ్రతం పిబంతవు అనుభవించేవాడుగా ఉన్నాడు. అందుచేత ఈశ్వరుని యొక్క ఆజ్ఞలోనేమో శరీరమంతా పనిచేస్తూ ఉంటే ఆ శరీరాన్ని తనకు ఊతంగా చేసుకుని ఒక పరికరంగా చేసుకుని వీడు తన గత జన్మల్లో చేసుకున్న కర్మ ఫలాలు ఈ దేహరూపకంగా వాడు అనుభవిస్తూ ఉన్నాడు. అందువల్ల పిబంతవు అనేటువంటి యొక్క మాట ఇద్దరికీ చెప్పే అవకాశం లేదని చెప్పి నిన్న చెప్పుకున్నట్లుగా మరి ఆ స్వాదు అతి అనశనన్ అన్య అభిషాకశీతి, ఒకడు అనుభవిస్తూ ఉన్నాడు, ఒకడు సాక్షి మాత్రంగా చూస్తూ ఉన్నాడు అన్నటువంటిది ముండకంలో వచ్చిన మంత్రము. ఇక్కడ ఈ యొక్క గుహలో ప్రవేశించి ఉన్నటువంటి ఈ ఇద్దరూ కూడా ఎట్లా ఉన్నారు అంటే ఛాయాతపౌ బ్రహ్మవిదో వదంతి. బ్రహ్మవిద, బ్రహ్మమును గుర్తించి ఉన్నటువంటి యొక్క బ్రహ్మవేత్తలు ఛాయా తపస్సులాగా ఇద్దరు ఉన్నారు, ఎండ నీడలాగా ఉన్నారు. పోలిక చెప్పాలి కదా, ఉదాహరణ చెప్పాలి కదా. ఎందువల్ల అంటే ఉదాహరణ కూడా కొంచెం అన్వయించిందిగా ఉండాలి. ఉపమానం చెప్పకపోతే
ఉపమేయం అర్థం కాదు. దృష్టాంతం చెప్పకపోతే ద్రాష్టాంతికం గోచరించదు. దృష్టాంతం అంటే మనం గతంలో చూసి ఉండాలి, మనకు అనుభవంలో ఉండాలి. ఆ అనుభవంలో ఉన్నటువంటి దాన్ని చూపించి ఇట్లారా అది అని చెప్పినప్పుడు ఆ దృష్టాంతం చూపిస్తే ఆ ద్రాష్టాంతికం అర్థం అవుతుంది. అట్లా మన గీతలో పరమాత్మ చాలా చోట్ల దృష్టాంతాలు చూపిస్తూ ఉంటాడు. ఇప్పుడు యోగి ఉన్నాడు, ధ్యానంలో ఉంటాడు. ఆ ధ్యానములో ఉన్నటువంటి యొక్క యోగి ఏ ప్రకారంగా ఎట్లా ఉంటాడనేటువంటి యొక్క మాటకు యదా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యదా దీప, ఏ ప్రకారంగా దీపము గాలి లేని చోట దీపము నిశ్చలంగా ఉన్నదో అట్లా యోగి యొక్క చిత్తం కూడా ఉదాహరణ అన్నమాట. ఒక విషయం చెప్పాలి, లోపల ఉన్న విషయాన్ని ఎట్లా ఉంది ఆ యోగి యొక్క చిత్తం అని చెప్పానంటే యదా దీప నివాత, గాలి లేని చోట దీపం ఎట్లా నిశ్చలంగా ఉంటుందో అట్లా వాని చిత్తం కూడా నిశ్చలంగా ధ్యానములో ఉన్నది అని అర్థం. ఎందువల్ల గాలికి పోలిక అని చెప్పనంటే మన మనసులో ఉన్నటువంటి యొక్క ఆలోచనలు గాలి లాంటివి కనుక ఆ గాలి లాంటి ఆలోచనలు వీచినప్పుడు మనస్సు అనేటువంటిది ఏమవుతుంది, చెలిస్తూ ఉంటుంది దీపంలాగా. ఆ దీపానికి ఎంత సున్నితము అని చెప్పనంటే ఏ కొంచెం గాలి సోకినా చాలు కదిలిక ఏర్పడుతుంది. ఆ దీపం పోలిక ఏ కొంచెం గాలి సోకినా ఎమ్మటి ఆ దీపంలో కదిలిక ఏర్పడుతుంది. అట్లా ధ్యానములో ఉన్నప్పుడు నీకు ఏ చిన్న ఆలోచన వచ్చేసినా కానీ కదిలిపోతుంది మనసు. ధ్యానంలో ఉన్నప్పుడు ఏ చిన్న ఆలోచన నీవు తాగిచ్చినా పరంపరగా పుట్టుకొచ్చేస్తాయి. ఎక్కడి నుంచి ఒకటి ఇచ్చావంటే ఆలోచనలు 100, 1000 అట్లా పుట్టుకొచ్చేస్తాం. అట్లా ఒక పోలిక అన్నమాట. జ్ఞాని ఎట్లా ఉంటాడు, ఒక పోలిక. పద్మపత్రం యవాంబస, తామరాకు. జ్ఞానికి తామరాకు పోలిక. నీటిలో పుడుతుంది, నీటిలో ఉంటుంది, నీరే జన్మస్థలం, నీరే ప్రాణాధారం, నీటిని అంటారు. అట్లా జ్ఞాని సంసారంలో ఉంటాడు, వ్యవహారంలో ఉంటాడు, అందరిలో కలిసే ఉంటాడు. ఎక్కడో దూరంగా అరణ్యాల్లో ఉంటాడని చెప్పేసేసి అనేటువంటి యొక్క అర్థం కాదు. జ్ఞానులు ఎక్కడెక్కడో ఉంటారు జ్ఞానులు. పద్మపత్రం ఇవ అంటే పద్మపత్రం అని చెప్పానంటే నీటిలో ఉంటుంది, నీరే జన్మస్థలం, నీరే నివాస స్థలం, నీరే ప్రాణాధారం, నీటిని మాత్రం అంటదు అనే విధానంలో వాళ్ళు గృహస్థులయ్యే ఉంటారు. జ్ఞానులు అంటే గృహస్థులే. పరిత్రాణాయ సాధూనాం అన్నాడు కదా. పరిత్రాణాయ సాధూనాం అని చెప్పనంటే ఎవరు సాధువులంటే సన్యాసుల సాధువులంటే నమస్కారం చేద్దాం కాదంటలేదు. సాధువులంటే మంచి మనస్సు. పాండవులు సాధువులు, కౌరవులు అసాధువులు. అందుచేత అక్కడ మరి ఆ మంచి మనస్సు కావాలి, మంచి ఆచరణ కావాలి. ఆ మంచి ఆచరణ ఉన్నటువంటి వాడు లోకానికి ఉపయోగపడతాడు, తాను సుఖపడతాడు, లోకాన్ని కూడా సుఖపెడతాడు. అది అందువల్ల ఇక్కడ మరి ఎవరయ్యా జ్ఞానులు అని చెప్పనంటే అక్కడ అరణ్యాల్లో ఉంటారు, లేకపోతే ఇంకెక్కడెక్కడో కొండల్లో గుహల్లో ఉంటారు అని చెప్పని కాదు. సంసారంలో ఉండే వాడు జ్ఞానాన్ని శీలిస్తాడు. అందుకే మీకు గీతలో జనకుని ఉదాహరణ చెప్పాడు. జనకాదయ అన్నాడు. భూభుజో జనకాదయ అని మా గీతా మహాత్మ్యంలో కర్మణైవ సంసిద్ధిం ఆశ్రిత జనకాదయ భగవద్గీత 3వ అధ్యాయం. ఇది 2 సార్ల గీతా మహాత్మ్యంలోనూ జనకుని విషయం వస్తుంది, భగవద్గీతలో కూడా జనకుని విషయం వస్తుంది. మరి ఎంతమంది సాధువులు లేరు? ఎందుకు వాళ్ళ పేర్లు ఇవ్వలేదు? నువ్వు గృహంలో ఉండి సాధించాలి, ఎక్కడికో పోయి సాధించడం కాదు. గృహంలో ఉండే సాధించాలి. ఎందుకంటే నువ్వు సాధించింది సమాజానికి చేరుతుంది. గృహం ముందు బాగుపడుతుంది. నువ్వు బాగుపడితే నీ గృహం బాగుపడుతుంది. భార్యకు ఆ జ్ఞానం వస్తుంది, మీ బిడ్డలకు కూడా ఆ జ్ఞానం వస్తుంది, సమాజానికి ఆ జ్ఞానం వస్తుంది. అందువల్ల పూర్వకాలంలో గృహస్థులయ్యే వేదాన్ని ప్రబోధింపజేశారు శిష్యులకు. వాళ్ళు గృహస్థులయ్యే వేదాన్ని బోధించారు. ఆ తర్వాత వేదాధ్యయనం అయిన తర్వాత ఎంత గొప్ప విషయం అని చెప్పనంటే 12 ఏళ్ళు అయిన తర్వాత విద్యాధ్యయనంతో పూర్తయిన తర్వాత అప్పుడు ఆ గృహస్థులు వస్తారన్నమాట వాళ్ళ అబ్బాయి కోసంగా. వచ్చినప్పుడు వాళ్ళకి స్నాతకోత్సవం చేస్తారు. ఆ స్నాతకోత్సవం చేసి యజ్ఞాన్ని వేలిసి ఆ తర్వాత వాళ్ళు తన బిడ్డ ద్వారా గురుదక్షిణగా సమర్పించి బిడ్డను తీసుకెళ్తారు.
ఇది గొప్ప ఆచరణ. ఇది తమ బిడ్డలను ఆశ్రమాలలో ధైర్యంగా వదులుతున్నారు అని చెప్పానంటే, మా బిడ్డ విద్యావంతుడై తిరిగి మళ్ళీ మా ఇంటికి వస్తాడు, మా వంశం అని నిలబెడతాడు, మన గృహస్థుడు అవుతాడు, వాళ్ళ వంశాన్ని అభివృద్ధి చేస్తాడు అనేటువంటి యొక్క నిబ్బరం ఉంది. కాబట్టి ఆ కాలంలో తమ బిడ్డలను తీసుకెళ్లి ఆశ్రమాలలో వదిలిపెట్టేసేవారు. ఈనాడు ఆశ్రమంలో తమ బిడ్డలను వదిలిపెట్టాలని చెప్పి భయపడుతున్నారు. ఎందువల్ల చెప్పండి? ఏ తండ్రి అయినా తన బిడ్డ ప్రయోజకుడై వచ్చి తాను కూడా గృహస్థుడయి తన వంశాన్ని నిలబెడతానని చెప్పే ఉద్దేశం ప్రతి తండ్రికి ఉండేటువంటి యొక్క ఆశ. ఈనాడు మా వాడు ఆశ్రమానికి వెళ్తే తిరిగి వస్తాడు, నమ్మకాలు లేవు, అటే వెళ్ళిపోతాడు, సన్యాసి అయిపోతే మా పరిస్థితి ఏమిటి అన్నటువంటి భయం ఏర్పడింది. కాబట్టి ఈనాడు బిడ్డలను ఆడ పంపటం మానేసేసారు. మీకు పూర్వం ఆ భయం లేదా? వాళ్ళకే కృష్ణుడు వెళ్ళాడు వెనక్కి రాలా, రాముడు వెళ్ళాడు వెనక్కి రాలా, ఎంతమంది అట్లా రాలి వెనక్కి వచ్చేయాలా? ఏ తండ్రి అయినా గృహస్థుడై ఉంటాడు, ఏ తండ్రి అయినా కోరుకుంటాడు నా బిడ్డ గృహస్థుడయి వాడు ప్రయోజకుడై సంస్కారవంతుడై తన వంశాన్ని నిలబెట్టాలని చెప్పి ప్రతి ఒక్క వ్యక్తికి ఉండేటువంటి ఆశ. అలాంటి విధానం పూర్వకాలంలో ఉన్నది. కాబట్టి ఏ తండ్రి అయినా ఆశ్రమానికి పంపాలంటే తన బిడ్డని నిస్సంకోచంగా పంపించేవాడు. సంస్కారవంతుడు అవుతాడు, చక్కటి జ్ఞానం అబ్బుతుంది, వాడికి వేదం వస్తుంది, మంచి విద్య వస్తుంది, వాడు మంచి సంస్కారంగా పెరిగి వస్తాడు, మళ్ళీ మా వంశం అభివృద్ధి చేస్తాడు అనేటువంటి యొక్క అపేక్ష ఉంది. కాబట్టి నాడు అప్పట్లో విద్యా వ్యవస్థలు బాగా ఉండేవి. రాజులు వాళ్ళని పోషించేవాళ్ళు, ఆ విద్యా వ్యవస్థను రాజులు పోషించేవాళ్ళు. రాజుల యొక్క ఆధారంతో ఆ యొక్క వ్యవస్థలన్నీ బాగా ఉండేవన్నమాట. ఈనాడు మీకు ఎక్కడ లేరు, ఆశ్రమాలకు కూడా ఎవరు పంపటం లేదు. ఈనాడు ఏమైపోయింది పరిస్థితి అని చెప్పానంటే, ఎవరైతే ఆశ్రమాన్ని స్థాపించి ఉన్నాడో ఆ సన్యాసికి తర్వాత ఎవరు అనేటువంటి యొక్క ఈనాడు వందల లక్షల కోట్ల ఆస్తులు పెరిగిపోయే ఆశ్రమాలలో తర్వాత ఎవడు చూసేది? ఎవడు లేడు. సాయిబాబా తీసుకోండి, 1000 కోట్లు. తర్వాత ఎవరు? ఆయన తర్వాత సన్యాసి ఎవరు? అక్కడ సుందర చైతన్యం తీసుకోండి, తర్వాత ఎవరు? పెట్టాడా? పెట్టలే. ఇంకా ఎవరు? లేదు. విద్యా వ్యవస్థ లేదు కదమ్మా. విద్యా వ్యవస్థ ఉంటే, బ్రహ్మవిద్య పాఠశాల ఉంటే విద్యార్థులు వస్తారు, వేదం నేర్చుకుంటారు, బ్రహ్మవిద్య అభ్యాసం చేస్తారు, వాళ్ళు లోకంలోకి పోయి ప్రచారం చేస్తారు, నీ పీఠానికి కూడా పనికొస్తారు, రేపు మళ్ళీ ఉత్తరాధికారిగా పనికొస్తారు. ఈనాడు అన్ని పీఠాలు కూడా ఏమైపోయినాయి, ఏమయ్యే పరిస్థితి అని చెప్పానంటే ఎండోమెంట్ పాలైపోయే పరిస్థితి వచ్చేసింది. ఎండోమెంట్ చూసుకోవాల్సింది. కమిటీ ఉంటే కమిటీ చూసుకుంటుంది, ఏ కమిటీ లేకపోతే ఎండోమెంట్ పాలైపోయే పరిస్థితి ఏర్పడింది. ఎందుకు రావటం పరిస్థితి? ఏ గృహస్థుడు పంపటం వల్ల నా బిడ్డను పంపను, నేను చదివించుకుంటా మా ఇంటికాడే, ఆశ్రమాలకి పంపను, పంపితే వాడు మళ్ళీ నాకు దక్కడు అనే విధానాలు భయాలు వచ్చేసినాయి. కాబట్టి ఆధ్యాత్మికంగా దూరంగా పెట్టేస్తున్నారు. వాడు సంస్కారహీనుడిగా పెరుగుతూ ఉన్నాడు. రౌడీయిజం, జులాయితనము, లెక్కలేనితనము, తండ్రి అన్న గౌరవం లేదు, తల్లి అన్న గౌరవం లేదు, సమాజం అంటే గౌరవం లేదు, దుండగతనము, దాచుకోవటం అనే కోరాల్లో పెరిగిపోవడంతో సొసైటీ అంతా అల్లాకల్లోలం అయిపోతుంది. సమాజాన్ని కాపాడేది ఆధ్యాత్మికం, వ్యక్తిత్వాన్ని కాపాడేది ఆధ్యాత్మికం, వ్యక్తిని మంచి మార్గంలో తీర్చిదిద్దేది ఆధ్యాత్మికం. అది వ్యక్తికి దూరం అయిపోయిన తర్వాత వాడు ఎట్లా తయారవుతాడు? అరాచకంగా అది తయారైపోతాడు. అది మన పూర్వీకులు చేసిన పని ఏంటంటే, చిన్నప్పటి నుంచే మొక్కై వంగందే మానే వంగున అన్నారు. అందులో చిన్నప్పుడే మంచి సంస్కారవంతంగా వచ్చినట్లయితే వాడు మరి విద్య వచ్చిన తర్వాత ఊరుకుంటాడు. వాడు గృహస్థుడు అయ్యాడని చెప్పి అనుకుందాం అనుకోండి. వాడు వేదాలు వచ్చు, ఉపనిషత్తులు వచ్చు, విద్య అంతా వచ్చింది, గృహస్థుడు అయ్యాడు, ఊరుకుంటాడా? ఊరుకోడుక. 10 మందికి పంచుతాడు, 10 మందికి పంచుతాడు. విద్య వచ్చిన తర్వాత ఊరుకోడు. మళ్ళా ఆయన పాఠశాల పెడతాడు, 10 మందికి ఆయన నేర్పుతాడు, గ్రామాలకు కావాలని పోతాడు, ప్రచారం చేస్తాడు, పంచుతాడు. అట్లాగా పూర్వకాలంలో గృహస్థులే ప్రబోధకులై ఉన్నారు. వాళ్ళే మొత్తం రాసిన శాస్త్రం అంతా, మీకు ఉపనిషత్తులు చెప్పిందంతా గృహస్థుడే, రామాయణం రాసింది గృహస్థుడే, అన్నీ నీకు ఉన్న గ్రంథాలన్నీ పతంజలి శాస్త్రం కానీ ఉపనిషత్తులు కానీ అన్నీ రాసిందంతా కూడా గృహస్థులే అని చెప్పేసి అని
వాళ్ళు గృహస్థులు బాగా ఉన్నట్లయితే వాళ్ళు అందరికీ ఆదరవుగా ఉంటారు, వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి, బిడ్డల మనస్తత్వాలు బాగుపడతాయి, సంస్కారవంతంగా అందరు పెరిగే అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి అట్లా చిన్నప్పటి నుంచి విద్యాధ్యయనం వాళ్ళు చేయించేవాళ్ళు. ఛాయా తపౌ బ్రహ్మవిదో వదంతి బ్రహ్మవిద బ్రహ్మవేత్తలు ఛాయా తపౌ ఎట్లా ఉన్నారు అని చెప్పనంటే పోలిక అన్నమాట. ఛాయా తపౌ తపహ అంటే ఎండ, తపహ అంటే ఎండ, ఎండ నీడల్లాగా. ఎందువల్లంటే ఎండ లేకుండా నీడ ఉండే అవకాశాలు లేవు. ఎండ పడందే వస్తువుకి నీడ రాదు, ఎండ ఉంటేనే నీడ అనేది ఉంటుంది. అంటే బ్రహ్మం ఉన్నది కాబట్టి ఆ బ్రహ్మము యొక్క ఆశ్రయంలో ఉన్నవాడు జీవుడు అని చెప్పాను. కాబట్టి ఈ జీవుని యొక్క రూపం వాస్తవం కాదు. ఎండ సూర్యుడు ఎప్పుడు ఉంటాడన్నమాట. ఆ సూర్యుని యొక్క ఎండ కారణంగా ఈ యొక్క వస్తువు మీద పడి నీడ ఏర్పడిందో ఆ నీడ అనేటువంటిది ఆ సూర్యుని కారణంగానే ఉంది తప్ప దీనికి అస్తిత్వం, దీనికి స్వతసిద్ధంగా లేదు. ఉన్న అస్తిత్వం ఎవరికి ఉంది? బ్రహ్మమునికే ఉన్నది. కాబట్టి ఆ బ్రహ్మము యొక్క అస్తిత్వంలో భాషించేటువంటి యొక్క ఈ జీవుడు ఎట్లా ఉన్నాడు అని చెప్పనంటే ఛాయ, ఇది వాస్తవం కాదు. అజ్ఞాన కారణంగా, మూలా విద్య కారణంగా అట్లా తోశాడు. ఎట్లా నీడ తోసిందో ఆ విధంగా అజ్ఞాన కారణంగా, మూలా విద్య కారణంగా తోశాడు. ఇది ఉండదు. జ్ఞానం కలిగిందా ఈ జీవత్వం ఉండదు, జీవత్వం పోతుంది అని అర్థం. నీడ పోతుందిగా, ఎండ ఎప్పుడూ ఉంటుంది, నీడ పోతుంది. కాబట్టి అందుచేత వస్తువు మీద పట్టడం కారణంగా నీడ ఏర్పడింది, ఆ నీడ పోతుంది. అట్లాగా జీవుడు కూడా అవిద్య కారణంగా తోస్తూ ఉన్నాడు, అవిద్యోపాధి కారణంగా తోస్తూ ఉన్నాడు. అవిద్య పోయిందా వస్తువు పోయిందా? నీడ లేదు. అవిద్య పోయిందా జీవుడు లేడు. కాబట్టి జీవుడు అశాశ్వతుడు, ఈశ్వరుడు బ్రహ్మ మాత్రమే శాశ్వతుడు. కాబట్టి ఛాయా తపో బ్రహ్మ విదో వదంతి పంచాగ్నయుచిత్రణాశికేత అన్నాడు. పంచాగ్నులు అనేటువంటి విషయం మనకి బృహదారణ్యకోపనిషత్తులో చెప్పుకొస్తాడు, చివరిలో వస్తాయి పంచాగ్ని విద్య అని చెప్పని. దాన్ని గృహస్థులు ఆచరించేదానిని పంచాగ్ని విద్య అని చెప్పని అంటారు. గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని, తర్వాత ఇట్లా సద్య, అనసద్య అని ఇట్లా పేర్లు కొన్ని ఉన్నాయి. ఇది గృహస్థులు పాటించేటువంటి పంచాగ్ని త్రినాచికేత అని చెప్పని అంటారు. అది యహ సేతు ఈ జానానాం అక్షరం బ్రహ్మ యత్పరం అభయం తితీర్షతాం పారం నాచికేతం శకేమహి. యహ సేతు ఈ జానానాం అక్షరం బ్రహ్మ యత్తు పరం అభయం తితీర్షతాం పారం నాచికేతం శకేమహి. అది ఇక్కడేమంటున్నాడంటే యత్తు పరం, యత్తు బ్రహ్మ, యత్తు అక్షరం. యత్తు ఏ యొక్క బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మము అక్షరం, ఆ బ్రహ్మమే అక్షరము. ఇక్కడ అక్షరము అని చెప్పనంటే రెండు అర్థాలు ఉన్నాయి అక్కడ. నక్షరతీతి అక్షరం క్షర సంరక్షణే ఉత్పత్తి. అక్షరం అంటే నక్షరతీతి అక్షరం క్షర సంరక్షణే, నక్షరతి నశించదు. క్షర సంరక్షణే నశించిపోయే వాటను కాపాడుతుంది. క్షర అంటే ఈ దేహాలన్నీ క్షరములే, నశించిపోయాయి. ఈ నశించున్నటువంటి స్వభావం కలిగి ఉన్నటువంటి యొక్క ఈ దేహాలను కాపాడేవాడు కాబట్టి అక్షరం. నక్షరతి ఇది అక్షరం, క్షర సంరక్షణే ఇది ఉత్పత్తి అన్నమాట. దీన్ని బ్రహ్మసూత్రాలలో కూడా వ్యాసుడు చెప్పింది ఏంటంటే అక్షరము అని చెప్పనంటే అక్షర అంబరాంత ధృతేహే, ఈ బ్రహ్మసూత్రం. అక్షర అంబరాంత అన్నాడు. ఆకాశ పర్యంతం వరకు వ్యాపకమై ఉన్నటువంటి ఏ యొక్క బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మము యొక్క ఆశ్రయంలోనే ఈ జగత్తంతా కూడా ధరింపబడి ఉన్నది. ధృతేహే ధరింపబడి ఉన్నది. ధృతేహే ధరించింది, బ్రహ్మము ధరించింది. వాటిని అట్లాగా పట్టిందనమాట. ఆ చైతన్యాశ్రయంలో అన్నీ ఉన్నాయని చెప్పారు. అక్షర అంబరాంత ధృతేహే. ఇప్పుడు భూమి ఉందంటే చెప్పండి, చూడండి, ఈ భూమి కిందే ఉంది చెప్పండి, అసలు ఏమీ లేదు. ఇంతకుముందు అంటే మనం పూర్వకాలంలో మీ చిన్నప్పుడు అనుకుంది ఏంటంటే భూమి కింద ఆదిశేషుడు ఉన్నాడు, ఆదిశేషుడు మోస్తూ ఉంటే భూమి నిలబడి ఉన్నది అని అప్పట్లో చెప్పేవాళ్ళు పూర్వకాలం, మీ చిన్నప్పుడు.
అప్పుడు మీరు నమ్మేసేసారు. అప్పుడు అంత వైజ్ఞానికం డెవలప్ అయింది లేదు. ఇప్పుడు చెప్పామనుకో, అమ్మ ఇట్రా చూడు అంటాడు వాడు. గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో ఎర్త్ ఒకటి ఉందన్నమాట, ఎర్త్ పెట్టాడు, భూమి వస్తుందన్నమాట. ఆ భూమి కింద ఏం లేదు. ఇది ఒక కక్షలో ఉన్నది, సంచారం చేస్తూ ఉన్నది ఒక శక్తి, పవర్. ఈ బ్రహ్మాండాలన్నీ ఒక భూమే కాదు, విశ్వంలో ఉన్నటువంటి నక్షత్రాలు, ఖగోళాలు, గ్రహములు, కుజగ్రహము, శనిగ్రహము, బుధగ్రహము, శుక్రగ్రహము, చంద్రగ్రహము, అట్లాగే ఇది ఒక భూగ్రహము, అన్నీ కూడా అనంత ఆకాశములో ఆయా కక్షలలో అవి నియంత్రణ చేయబడి ఉన్నాయి. ఎవరు పెట్టారో నియంత్రణ? ఎవరు? అంతు చిక్కే వ్యవహారం కాదు. ఏ గ్రహం పోయి గుద్దుకోవుక తిరుగుతూ ఉన్నాయి, చుట్టూ తిరుగుతాయి, సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి నవగ్రహాలు. మనం గుద్దుకోసుకపోయి ఎంతో వాటికి ఎడం ఎంత ఎడం అంటే చెప్పినట్టే కొన్ని లక్షల కిలోమీటర్ల దూరాలు వాటికి దూరాలు ఉంటాయి, ఎడమెడంగా ఉంటాయి. అద్భుతమై ఉన్నటువంటి యొక్క నిర్మాణం పరమాత్మది. ఆ నిర్మాణంలో ఆయన ఎలాంటి యొక్క సంకల్పమో మరి ఎవరికి అర్థమయ్యేటువంటిది కాదు. భగవత్ సంకల్పం అనేటువంటిది ఎవరికి అర్థమయ్యేది కాదు. భగవత్ సంకల్పంలో ఏ కొరత అనేటువంటిది కూడా ఉండదు, ఏ కొరత అనేది కూడా ఉండదు. అయ్యో 5 ఏళ్ళే ఉన్నాయి, 6 ఏళ్ళు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నీకేమన్నా? అయ్యా ఒక నోరే ఉంది, 2 ముక్కలు ఉన్నాయి, 2 నోర్లు ఉంటే బాగుండేది అనిపిస్తూ ఉందా? 2 కాళ్ళే ఉన్నాయి, 4 కాళ్ళు ఉంటే బాగుండేది అనిపిస్తుంది ఏమన్నా? అంటే స్వామి భగవంతుని యొక్క సంకల్పంలో సందేహించే అవకాశాలు నీకు ఉండవు. సమగ్రం అన్నమాట. 4 చేతులు ఉంటే బాగుంటుంది అనిపించేది ఏం లేదు. నీకు ఉన్నటువంటి కరెక్ట్గా చక్కగా అవయవాలన్నీ నీకు సమృద్ధిగా సరిపోయినటువంటి విధానం. అదే మరి మానవుడు ఆలోచించినట్లయితే ఆ ఆలోచనలో దుష్టం ఉంటుంది వాని ఆలోచనలో. ఒక పని చేద్దాము అని చెప్పి నీకు అనిపించింది అనుకో, నీవు దాన్ని కాస్త సావకాశం కూర్చుని ఆలోచించావనుకో, నీకే తెలుస్తుంది దాంట్లో ఉన్న లోపం ఏమిటో. అది తొందరపడి చేయలేదు కానీ చేసి ఎంత ప్రమాదం వచ్చేదో అనిపిస్తుంది వాడికి. తను ఏ కార్యం చేద్దామని చెప్పి అనుకుంటాడో ఆ సంకల్పాన్ని మరల పునశ్చరణం చేసుకుంటే ఆ సంకల్పం తప్పని తేలుతుంది వాడికే. లేదా ఓ సంకల్పాన్ని నువ్వు ఇట్లా చేద్దామని చెప్పి అనుకున్నప్పుడు ఆ సంకల్పాన్ని 10 మంది ముందు పడి ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను మీరేమంటారని చెప్పేసి అని వాళ్ళు తేలుస్తారు, నువ్వు తప్పు ఆలోచిస్తున్నావని చెప్పని అంటారు. అంటే మానవుని యొక్క ఆలోచనల్లో ఏదో భాగాలలో తీసివేతలు ఉంటాయి, ఏదో భాగాలలో కొరతలు ఉంటాయి. ఒకవేళ వచ్చిన సంకల్పాన్ని ఆలోచించకుండా విచారించకుండా చేశాడనుకో, చేసిన తర్వాత బాధపడతాడు మళ్ళా. అరే అప్పుడు ఇట్లా ఆలోచించలేకపోయానే, ఈ ఆలోచన చేసేసాను, ఎంత పొరపాటు అయిపోయింది. చేసిన తర్వాత మనిషి పశ్చాత్తాపాలు పడే విధానం చాలా ఉన్నాయి జీవితంలో. అయితే భగవంతుని యొక్క ఆలోచన ఉన్నదే, ఆయన ఒకసారి ఆలోచించాడు అంటే సమగ్రం ఆయన ఆలోచన. సర్వజ్ఞుడు కదా పరమాత్మ. ఆయన ఆలోచనల్లో తీసివేతలు, కూడికలు ఇవన్నీ ఉండవు. జీవుడు అల్పజ్ఞుడు, పరిచ్ఛిన్నుడు, బద్ధుడు ఇవన్నీ ఉన్నటువంటి వాడు కాబట్టి వాడి యొక్క కొరతలు, వాడి యొక్క విధానాలలో సమగ్రమైనటువంటి యొక్క ఆలోచన వాడు చేయలేడు. ఆ ఆలోచన అనేటువంటిదంతా కూడా మరి ఎట్లా ఉంటుందని చెప్పనంటే కొరతలు కలిగి ఉంటాయి, ఆ దాంట్లో దుష్టత్వం కలిగి ఉంటుందన్నమాట. కానీ మనం జీవితంలో చూసినట్లయితే భగవన్ మార్గంలో పోయేవాడు, భక్తి మార్గంలో పోయేవాడు తను ఎన్నో అనుకుంటాడు, అనుకున్నవి మాత్రం కావు కానీ అవుతాయి. గమనించిన జీవితంలో మీరు, నేను గమనిస్తూ ఉంటాను. మనం అనుకున్నటువంటివి చాలా కావు, అనుకోకుండానే కొన్ని జరిగిపోయేవి ఉంటాయి అన్నమాట. ఆ పూట అర్థమవుతుంది కొద్ది కాలం పోయిన తర్వాత. అప్పుడేమనుకుంటాడంటే ఇట్లా అనుకున్నానే, ఎట్లా అయ్యింది అని బాధపడతాడు. ప్రజెంట్లో కొద్ది కాలం పోయాక అర్థమవుతుంది, నిజమే కదా అట్లా అనుకున్నాను, అట్లా కాకుండా ఇట్లా కావటం నా జీవితానికి మంచి అయ్యింది అనుకుంటా. నేను చెబుతూ ఉంటాను, అనుకోవటం జీవుని యొక్క లక్షణం, అవ్వటం ఈశ్వర కార్యం. నేను ఎప్పుడు గుర్తుపెట్టుకునే మాట. అనుకోవటం జీవుని యొక్క లక్షణం, అవ్వటం అనేది ఈశ్వర కార్యం. అది ఎట్లా అయితే వీడికి బాగుంటుందో, వీడికి మేలు జరుగుతుందో అనేటువంటి విషయంగా ఆయన నిర్వర్తింపజేయిస్తాడు.
అయితే ప్రజెంట్లో మనం ఏమనుకుంటాం, ఇట్లా అనుకుంటే ఇట్లా అయ్యిందే అనుకుంటాడు వీడు. కొద్ది కాలం అయితే అర్థం అవుతుంది, అట్లా అనుకున్నాను కానీ అట్లా అవటం వల్ల నష్టపోయేవాడిని, ఎట్లా అవటమే నా జీవితానికి మేలు జరిగిందని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇలాంటి వ్యక్తి గమనించుకుంటే జీవితంలో అవి వాళ్ళకే అర్థమవుతాయి. ఎందుకంటే అందరి జీవితానుభవాలు వ్యక్తికి ఉండవు కాబట్టి, ఎవరి జీవితంలో ఉన్న అనుభవాలు వాళ్ళకి తెలియబడతాయి కాబట్టి చూసుకోవచ్చు. అది ఈశ్వరుడు వాళ్ళకు ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఎట్లా చేయాలో అనేటువంటి విధానం భగవంతుని యొక్క విషయంలో ఉంటుంది. ఎట్లయితే తల్లికి బిడ్డకు ఏం చేయాలి, తల్లి ఆ బిడ్డ ఏమి చేయాలో, ఎట్లా చేయాలి, ఎప్పుడు చేయాలో, ఎట్లా పెట్టాలో, ఎంత పెట్టాలో అనే విధానంగా ఎట్లా తల్లి గమనిక బిడ్డ మీద ఉంటుందో, అట్లా భగవంతుని విషయం కూడా భక్తుని పట్ల, జీవుని పట్ల పరమాత్మ కూడా ఆ యొక్క స్పృహ ఉంటుంది. ఎందుకంటే చాలా నేను అలాంటి సన్నివేశాలను జీవితంలో చూశాను కాబట్టి అనిపిస్తూ ఉంటుందన్నమాట. అనుకోవటం జీవుని యొక్క ధర్మము, అవటం ఈశ్వర కార్యము అని చెప్పని నేను అంటూ ఉంటాను. అయ్యా, ఏం జరిగినా నీ ఇష్టం, ఇక నీ చేతుల్లో ఉన్నది. నువ్వేమనుకుంటావో అది నువ్వు చేసేసేయి. అనుకోవడం నాకు అవసరంలా, నేను అనుకుంటూ ఉంటాను. అనుకోవడం కూడా నాకు అవసరం లేదు. నీకు ఎట్లా మంచి అనిపిస్తుందో అట్లా చేసేసి ఆ లెవెల్కి వచ్చేసామని చెప్పినంటే మనం చాలా వరకు బయటపడతామండి. చాలా ఒత్తిళ్లకు, చాలా చింతనలకు, చాలా మానసిక ఆలోచనలకు మనం బయటపడతాము. మన పాటిగా మనం ఏ యొక్క మార్గంలో పయనిస్తూ ఉన్నాము, ఏ తాత్విక విధానాన్ని జీవించేటువంటి యొక్క ఉద్దేశంతో ఉన్నామో అది సమగ్రంగా మనం జీవించే అవకాశం ఏర్పడుతుంది. ఎక్కువ భారం నువ్వు అని అప్పచెప్పేసుకున్నావంటే నువ్వు ఖాళీ అవుతావు. ఎట్లా అర్జునుడు తన యొక్క పగ్గాలు పరమాత్మకు అప్పచెప్పేసి నీ ఇష్టమయ్యా తోలేక వెనకాల నేను ఉంటా అన్నట్లుగా కనుక జీవితంలో చాలా వరకు మనం అంశాలు భగవత్ కార్యంగా అప్పచెప్పేసినట్లయితే మనం ప్రశాంతంగా ఉంటాం. మనం చేసే సాధన శుద్ధంగా ఉంటుంది. భగవంతుని పట్ల మనస్సు కూడా క్లియర్గా ఉంటుంది. మనం చేసే ధ్యానం కూడా పర్ఫెక్ట్గా చేసే అవకాశం ఉంటుంది. చాలా ప్రశాంతంగా జీవించే అవకాశం మనకు ఏర్పడుతుంది. లేనిపోని వ్యవహారం అంత నెత్తినేసుకొని అట్లా అయ్యింది, ఇట్లా అయ్యింది, అది కాలేదు, ఇది కాలేదు అనేటువంటి విధానంగా విలపించడం కంటే ఇది పరమాత్మ యొక్క విధానాల్లో ఉన్నట్లయితే శాంతిగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. యహ సేతు ఈజానానాం అక్షరం యత్పరం యత్పరం బ్రహ్మ యత్పరం యత్తు పరం యత్తు బ్రహ్మ అక్షరం. అందుచేత అక్షరం అని చెప్పింది ఏం చెప్పుకున్నాం మనము, అక్షర అంబరాంత ధృతేహే, ఆకాశ పర్యంతం వరకు వ్యాపకమై ఉన్నటువంటి యొక్క వస్తువు బ్రహ్మము అని చెప్పని, అక్షరం అని చెప్పని వేదవ్యాసుల వారు బ్రహ్మసూత్రాలలో బోధించాడు. ఏం చెప్పాడంటే అక్షర అంబరాంత, ఆకాశ పర్యంతం వరకు. ఇది చాలా సాహసంతో కూడినటువంటి యొక్క మాట. అంతకు మించి చెప్పే అవకాశాలు కూడా కనపడవు. ఎందుకంటే ఇది కొలతలకు అందేటువంటి యొక్క వస్తువు కాదు. ఆ అంబరం ఆకాశ పర్యంతము అని చెప్పనంటే, ఎందుకంటే ఆకాశం అనేది చివరి భూతం. మనం చెప్పుకున్నాం, పృథివీ 25 భాగం అయితే 35 భాగం జలం ఉన్నది. జలం పాదభాగమే, 35 భాగం అగ్ని ఉన్నది. పాదభాగమే అగ్ని, 35 భాగం వాయువు ఉన్నది. పాదభాగమే వాయువు, 35 భాగం ఆకాశం ఉన్నది. ఆకాశం తర్వాత భూతాలు లేవిక. పాదోశ విశ్వభూతాని అని చెప్పినటువంటి శాస్త్ర విధానం. ఈ విశ్వభూతాన్ని, ఈ జగత్తంతా కూడా ఒక పాదభాగం అయితే త్రిపాదశ అమృతం అనేటువంటి విధానాలకు చెప్పుకొచ్చారు మహాత్ములు. అయితే అంత లెక్క పోయారా వాళ్ళు, అంతలా కొలతలు వేశారా? 35 భాగం పంచభూతాలు అని చెప్పిన అన్నారు, ఇంకా 35 భాగం బ్రహ్మం అని చెప్పిన అన్నారు. 35 భాగం వరకైనా బ్రహ్మము, ఆ తర్వాత బ్రహ్మం లేదా? ఈ ప్రశ్నలు అవసరం లేదు. అంటే వాళ్ళు మనకు అవగాహన కావటానికి ఒక విషయం చెప్పినప్పుడు మనం దాన్ని స్వీకరించాలే కానీ ఒక 10 భాగమే ఉందా, 35 భాగం వరకు ఇది ఉన్నదా, ఆ తర్వాత ఇది లేదా, బ్రహ్మం లేదా? నీకు తెలియదు, నీకు అవగాహన చేయాలంటే భాష వాడాలి. భాష దాన్ని ఎందు వర్తించే అవకాశం లేదు. అది భాషకు అందేటువంటి యొక్క వస్తువు కాదు. మరి అలాంటప్పుడు మరి మాటలు వాడకపోతే నీకు ఎట్లా అర్థమవుతుంది ఇది విషయము? కాబట్టి కొంచెం పట్టుకో, మిగతా అంతా గ్రహించుకోవాల్సిందే. సమగ్రంగా దాన్ని పదాలతో కొలిసే అవకాశాలు లేవు. సమగ్రంగా పదాలతో కొలిసే అవకాశాలు లేవు.
ఇప్పుడు బెల్లము, ఆ బెల్లము ఎట్లా ఉంటుంది అయ్యా? గుండ్రంగా ఉంటుంది, రంగులో ఉంటుంది, ఎట్లా ఉంది, గట్టిగా ఉంటుంది, ఇది మాటలు దానికి ఉన్నాయి. ఆ నోట్లు వేసుకుంటే ఎట్లా ఉంటుంది? తీయగా ఉంటుంది అని చెప్పని మాటలు కొన్ని వాడాం. తీపి ఎట్లా ఉంటుంది అని చెప్పని అంటే మాటలు లేవేక కొంత లెక్క మాటలు పోతాయి, కానీ తీపి ఎట్లా ఉంటుంది ఆగిపోవాలి అక్కడ పోయిన తర్వాత. తీపి ఎట్లా ఉంటుందంటే ఏం చెబుతాడు వాడు? తీపి తీయగా ఉంటుంది. ఆ తీపి ఎట్లా ఉంటుంది? తీపి తీయగా ఉంటుంది అక్కడ తప్ప ఇంకా అక్కడ మాటలు లేవేక. ఆ పైకి పోవాలంటే అనుభవంలోకి పోవాలి. అనుభవంలోకి పోవాలంటే నువ్వు ఆ వస్తువును సంపాదించుకోవాలి, ఆ వస్తువును నువ్వు భుజించాలి, దాన్ని ఆస్వాదించాలి. అప్పుడు నీకు నీ మనస్సుకు అదేదో ఆ యొక్క రుచి అనేటువంటిది నీకు గోచరిస్తుంది. అనుభవైక వేద్యమే కానీ దాన్ని మాటల ద్వారా సృష్టించాలంటే సాధ్యం కాదు. అక్షర అంబరాంతధృతే ఆకాశ పర్యంతం వరకు వ్యాపకమై ఉన్నటువంటి యొక్క విశ్వ పదార్థాలు అన్నిటినీ కూడా ధరించి భరించి వ్యవహరింపజేసేటువంటి వస్తువు అక్షరము అని బ్రహ్మసూత్రం. ఏతద్వైదక్షరం గార్గి ఓతశ్చ ప్రోతశ్చ అని చెప్పని బృహదారణ్యోపనిషత్తులో యాజ్ఞవల్క్య బోధిస్తాడు. గార్గి ఏతత్ అక్షరం ఓతశ్చ ప్రోతశ్చ. చాలా గొప్ప విచారణ బృహదారణ్యోపనిషత్తులో. ఆ వాదోపవాదాలు అద్భుతంగా ఉండేటువంటి ఆ గార్గి అనే అమ్మాయి వస్తుంది ఒక ఆమె ప్రశ్నలు వేస్తే చెప్తాడు. ఏతత్ అక్షరం గార్గి ఓతశ్చ ప్రోతశ్చ. పొడుగు పేకలాగా అంతటా వ్యాపకమై ఉన్నటువంటి వస్తువు ఆ బ్రహ్మము అన్నాడు. అనగా ఈ జగత్తంతా కూడా వ్యాపకమై అదే సాకారముగా అదే నిరాకారముగా పొడుగు పేకలాగా వ్యాపకమై ఉన్నది. అట్లాగా సాకారమై ఉన్నటువంటి యొక్క ఆ జగత్తుకి నిరాకారమై ఉన్నటువంటి యొక్క ఈ బ్రహ్మము ఆధారంగా ఉన్నది. కాబట్టి ఆ ఓతశ్చ ప్రోతశ్చ అంతటా కూడా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క వస్తువుగా అక్షర పరబ్రహ్మ విషయంలో యాజ్ఞవల్క్య చాలా అంశాలు దాంట్లో చెప్పటం జరుగుతుంది. యత్ అక్షరం యత్ బ్రహ్మ అక్షరం యత్ ఏ బ్రహ్మ అయితే ఉన్నదో ఆ బ్రహ్మమును అక్షరం నాక్షరహిత వస్తువుగా చెప్తారు. మరొక అర్థం ఏంటంటే యత్ బ్రహ్మ అక్షరం అంటే అక్షరం అనే పదానికి ఇక్కడ అనేక అర్థాలు ఉన్నాయి. అక్షరము అని చెప్పనంటే నా క్షరం అక్షరం నశించేది కాదు కాబట్టి అక్షరం ఒక విధానం అయితే, అక్షరం అన్నప్పుడు ఓంకారం. ఓమితి ఏకాక్షరం బ్రహ్మ, ఏక అక్షరం బ్రహ్మ. అక్షరము అనేటువంటి యొక్క పదం ఓంకారాన్ని కూడా వాడతారు. ఓం ఇది ఏక అక్షరం బ్రహ్మ. అక్షరం అన్న పదం ఓంకారాన్ని కూడా వాడతారు. కాబట్టి ఓంకారము అక్షరము అనగా ఓంకారం నశించేది కాదు, ఓంకారం ఎప్పటికీ ఉంటుంది. ఆ ఓంకారమే విశ్వాకారముగా భాష్యిస్తూ ఉన్నది. ఆ ఓంకారమే బ్రహ్మమునకు వాచకముగా ఉన్నది అనేటువంటి యొక్క మాట ఓంకారానికి వాడతారు. అక్షరం అన్న పదం ఓంకారానికి వాడతారు. ఈ అక్షరం అనేటువంటి పదము ఈశ్వరునికి వాడతారు. కూటస్థ అక్షర ఉచ్యతే, కూటస్థుడే అక్షరుడు అని చెప్పని. ఇవన్నీ కూడా మీకు కనబడేది తురీయమునందు 4వ అనుభవంలోకి పోయి ఉన్నటువంటి వాడికి మాత్రమే గోచరించేటువంటి ఈ త్రివిధావస్థలలో జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ 3 కూడా జీవ సంబంధ ధర్మాలు. జీవుడు పొందేటువంటి యొక్క అవస్థలు. ఈశ్వరుడు వాళ్ళకు సాక్షిగా మాత్రమే ఉన్నాడు. అవస్థలకు ఆయన లోబడి లేడు, అవస్థలకు సాక్షి మాత్రంగా ఉన్నాడు. అవస్థలకు లోబడి ఉన్నదే వీడు. అవస్థలకు లోబడి ఉన్నాడు. అవస్థలలో నానా దుఃఖాలు పొందుతూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్త అవస్థ పొందేవాడుగా ఉన్నాడు కాబట్టి విశ్వడు అన్నారు. స్వప్నావస్థను పొందేవాడు ఉన్నాడు కాబట్టి తేజస్సుడు అన్నాడు. సుషుప్తి అవస్థను పొందేవాడు కాబట్టి ప్రాజ్ఞుడు అని చెప్పి అన్నారు. కాబట్టి 3 కూడా జీవుని యందు వర్తింపబడేటువంటివి. ఈ 3 ఈశ్వరునికి యందు వర్తింపబడేటువంటివి కావు. ఈశ్వరుడు అని చెప్పి అన్నప్పుడు కూటస్థ అక్షర 4వ అనుభవం. ఎక్కడైతే జాగ్రత్త అవస్థ లేదో, స్వప్నావస్థ లేదో, సుషుప్తి అవస్థ లేదో, ఎక్కడ స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము అనే దేహత్రయము లేవో, గుణత్రయము లేవో, మొత్తం లయమైపోయిన తర్వాత ఉన్నటువంటి శుద్ధ సాత్విక స్థితిని అది కూటస్థ, అది ఈశ్వరుడు, అది ఓంకారము, అది పరబ్రహ్మము, అది అక్షరము. అది ఇక్కడ చెప్పేటువంటి యొక్క ఇది. ఈ అక్షరం బ్రహ్మమునకు చాలా సన్నిహితం అన్నమాట. ఈ ఓంకారం అర్ధమాత్రక బ్రహ్మమునకు చాలా సన్నిహితముగా ఉన్నది. అర్ధమాత్ర స్థాయికి పోయావు అంటే బ్రహ్మములో నువ్వు ఉన్నట్లే, బ్రహ్మములో ఉన్నట్లే అన్నమాట. అది యత్ బ్రహ్మ
యత్ అక్షరం పరం, ఆ అక్షరమే పరము. అభయం తితీర్షతాం పారం శకేమహి, అట్టి ఆ బ్రహ్మమున్నదే అది అభయం, భయరహితము. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి. అభయం పరమాత్మ గీతలో అంటాడు, అభయం సత్వ సంశుద్ధి. ఎవరికి ఉంటుంది అభయం? సత్వ సంశుద్ధి. ఎవరైతే సాత్విక సంశుద్ధి, సత్వ సంశుద్ధి అంటారు, దానిని శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిగా, రెండవది శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అన్నారు. రెండవది మలిన సాత్విక అవిద్యాకార వృత్తి అన్నారు. రెండు పదాలు మనకు వస్తాయి. శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి ఒకటి, మలిన సాత్విక అవిద్యాకార వృత్తి రెండు. మలిన సాత్విక అవిద్యాకార వృత్తి అంటే మలిన సాత్వికము, అక్కడ శుద్ధ సాత్వికము రెండు ఉన్నాయి. సాత్వికం ఇక్కడ వాడా అక్కడ వాడా. మలిన సాత్వికము శుద్ధ సాత్వికము అన్నా. అంటే మన సాత్వికంలో చేరి ఉన్నటువంటి యొక్క రాజసిక తామసిక సంబంధ గుణాలు సంస్కారములు చేరి ఉన్నట్లయితే అది మలిన సాత్వికం అవుతుంది. ఏ సాత్వికంలో రాజసిక తామసిక సంబంధ సంస్కారములు గుణాలు చేరి ఉంటాయో దాన్ని ఏమన్నారు? మలిన సాత్వికం. శుద్ధ సాత్వికం అంటే ఈ రాజసిక తామసిక సంబంధ సంస్కారములు గుణములు లోపించి జడమై ఉన్నాయో వాటిది శుద్ధ సాత్వికం. ఆ శుద్ధ సాత్వికం ఏమవుతుంది? బ్రహ్మాకారం అవుతుంది. ఆ శుద్ధ సాత్వికం బ్రహ్మాకారం అవుతుంది. మలిన సాత్వికం అవిద్యాకారం అవుతుంది. మలిన సాత్వికం అవిద్యాకార వృత్తి. మనకు నిరంతరం ఏముందో మనసు లోపల ఆలోచన లేక నిరంతరం ఆలోచనలు, కోపావేశం, క్రోధావేశం, మోహావేశం, అసూయావేశం, ద్వేషావేశం ఎన్ని పుడుతూ ఉంటాయి. ఇవన్నీ గుణ సంబంధములు. ఆ గుణములకి ఏమిటయ్యా బలము అంటే రజస్సు తమస్సు బలాలు. మన శరీరంలో ఉన్నటువంటి సూక్ష్మదేహంలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, ఈర్ష, ద్వేష, దంభ, అభిమానం, ఈ గుణాలన్నిటికీ కూడా బలం ఏమిటి చెప్పండి? సాత్వికం బలమా, రజస్సు బలమా, తమస్సు బలమా? ఏం చెబుతారు? ఆ గుణాలకి బలం ఏవి? సాత్విక బలం. కామానికి క్రోధానికి సాత్వికం ఆ బలము. ఏ బలం? సాత్వికానికి కామానికి క్రోధానికి సాత్వికం ఆ బలము. రజోగుణం బలం. రజోగుణం బలం. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అన్నాడు. కామయేష క్రోధయేష సాత్విక సముద్భవ అన్ల. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ, కామయేష క్రోధయేష తమోగుణ సముద్భవ. అది చెప్పుకోవచ్చు. తమోగుణం వల్ల కామం, తమోగుణం వల్ల క్రోధం, తమోగుణం వల్ల ద్వేషం, తమోగుణం వల్ల మోహం, తమోగుణం వల్ల విద్వేషం, కక్షలు, ప్రతీకారాలు ఇవన్నీ ఉన్నాయి. చెప్పనంటే రజోగుణము వాటికి శక్తినిస్తుంది, తమోగుణం కూడా శక్తినిస్తుంది. అది సాత్వికం, శుద్ధ సాత్వికం. సాత్వికం అంటే అది మోక్షానికి మార్గం, ధ్యానానికి మార్గం. ఎవరిలో సాత్వికం బాగా ఉంటుందో వాళ్ళు బాగా ధ్యానం చేస్తారు, నిశ్చలంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, భగవంతునితో ఉంటారు వాళ్ళు. సత్వాతు సజ్జాయితే జ్ఞానం అన్నాడు. రజసో లోభయేవచ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అందుచేత మలిన సాత్విక అవిద్య అన్నారు, శుద్ధ సాత్విక విద్య అన్నారు. మలిన సాత్విక అవిద్య విషయాకారం పొందుతుంది, శుద్ధ సాత్విక విద్య బ్రహ్మాకారాన్ని పొందుతుంది. మలిన సాత్విక విద్య బహిర్ముఖంగా లాక్కుపోతుంది, శుద్ధ సాత్విక విద్య అంతర్ముఖంగా తీసుకుపోతుంది. మలిన సాత్విక అవిద్య ఈ విషయ ప్రపంచంలో పడవేస్తుంది, శుద్ధ సాత్విక విద్య బ్రహ్మమునందు బ్రహ్మము యొక్క స్వరూప సాక్షాత్కారాన్ని పొందింపజేస్తుంది. అందువల్ల అభయం, ఇక్కడ పదం వాడాడు స్వామి, అభయం సత్వ సంశుద్ధి. అభయం అనే పదము
గీతలో పోయినట్లయితే అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి. జ్ఞానయోగములో ఉన్నవాడికి అభయం, భయం లేదు వాడికి. వాడు భయపడడు, భయం పెట్టడు. ఉంటేగా పడటానికి పెట్టడానికి. భయపడాలి అన్న భయం ఉండాలిగా, భయం పెట్టాలి అన్న భయం ఉండాలిగా. అసలు భయమే లేని వానికి పెట్టేదేముంది, పడేదేముంది? లోకంలో మానవుడు భయం పెడతాడు, భయం పడతాడు, రెండూ ఉంటాయి. ధైర్యం గలవాడైతే భయం పెడతాడు, ధైర్యం లేనివాడైతే భయపడతాడు, భయపడి పారిపోతాడు, భయం పెట్టి పరిగెడతాడు, ఎంబడబడతాడు వాడు. అందువల్ల జ్ఞానికి ఈ రెండూ లేవు అన్నాడు. నిర్భయుడు, భయమే లేదు, నిర్భయుడు. బ్రహ్మానికి భయమే ఉంది, ఇంకా నిర్భయ స్వరూపం. కాబట్టి భయపడటం అంటే ఈ దేహం యొక్క సంబంధం కలిగి ఉన్నప్పుడు, ఈ దేహ సంబంధ వస్తువులు ఏవే సంబంధం కలిగి ఉన్నాయో ఈ దేహ సంబంధ వస్తువుల పట్ల, ఈ దేహం పట్ల వ్యక్తి భయపడతాడు. ఈ దేహం పోతుందేమో, చేస్తానేమో అనే భయం పడుతుంది. ఇది వృద్ధాప్యం పైన పడే కొద్దీ పెరుగుతూ ఉంటుంది ఈ మొక్క. అదే చిన్నప్పుడు బాల్యంలో యవ్వనంలో ఉన్నప్పుడు ఆ భయం అనేటువంటి సాగు భయం, మరణ భయం అనేటువంటిది అంతగా తొయ్యదు వాడికి. బాల్యంలో సాధారణంగా తోసే అవకాశం లేదు. మరణ భయం బాల్యంలో ఉన్నటువంటి వాడికి తోసే అవకాశం పెద్దగా లేదు. అది యవనంలో ఉన్నటువంటి వాడు కూడా ఇంద్రియముల యొక్క వేగముతో పోతూ ఉంటాడు కాబట్టి వాడు విషయములలో బాగా సంచారం చేసేవాడుగా, సంపదలు సంపాదించే విషయంలో, వ్యాపారంలో, ఏదో ఉద్యోగంలో ఏదో మునిగిపోయి బాగా వాటిలో సంపాదించాలి అనేటువంటి యొక్క యావకాశంలో పరుగులు చేస్తూ ఉంటాడు. వాడికి ఆలోచించే అవకాశం కూడా ఉండదు. ఈ సంపాదనగా పెట్టుకుని ఈ పరుగులు తీసేటువంటి వాడు వాటి విషయాల్లో వాడు ఉంటాడు. వాడి భయాలు అక్కడ ఉంటాయి వ్యాపార సంబంధముగా. కానీ ఈ మరణ భయం ఎప్పుడు ఆరంభమవుతుందని చెప్పానంటే, ఎప్పుడైతే వృద్ధాప్య సంబంధ చిహ్నములు గోచరిస్తూ ఉంటాయో, వెంట్రుకలు తెల్లబడటము, చూపు తగ్గిపోవటము, చెవి నికట రావటము, దేహంలో శక్తి తగ్గిపోవటము, కూర్చోలేక నుంచోలేక, కూర్చున్న లెగవలేక, లెగిస్తే కూర్చోలేక, ఇలాంటి విధానాలు ఏర్పడ్డప్పుడు ఇక అక్కడి నుంచి మృత్యు భయం అనేది ఎంబడిస్తుంది వాడిని. వృద్ధాప్యం వచ్చినప్పుడు చచ్చిపోతానేమో, ఏం కావాలి, ఈయన సంపాదించి పెట్టుకున్నాను, ఇండ్లు, భూములు, ఫ్లాట్లు మొత్తం కష్టపడి రేయింబొగుళ్ళు కూడా నిద్రాహారాలు లేక నానా కష్టాలు పడి సంపాదించి పెట్టుకున్నా, అన్నీ కూడా సమకూర్చి పెట్టుకున్నా, ఇవన్నీ ఏమైపోతాయి, దేని లేకపోతే ఏమవుతాయి, వదిలిపెట్టిపోవాలి మొత్తం కూడా అనేటువంటి విధానంగా అనుక్షణం ఏదో ఒక రూపకంగా వ్యక్తిని ఆ మృత్యు యొక్క భీతి వాడిని భయపెడతానే ఉంటుందన్నమాట. అలాంటి భయం కూడా జ్ఞానికి ఉండదు. జ్ఞానికి ఉన్నదే అది కూడా. దేహం తాను కాదు కదా. కాబట్టి దేహం యొక్క సంబంధం లేకుండా దేహముతో విలక్షణత్వాన్ని పొంది ఉన్నాడు. దేహంలోనే ఉంటాడు. ఆ దేహం యొక్క సంబంధ వికారాలకి తాను గురికాడు. ఏ విధంగా చింతకాయ పరిపక్వమైనప్పుడు ఆ టెంకికి గుజ్జుకి సంబంధం లేదు, గుజ్జుకి గింజకి సంబంధం లేదు. అట్లాగా శరీరములో ఉంటాడే కానీ ఆ శరీర వికారాలకి గురికాడు. శరీరములో ఉంటాడే కానీ శరీర వికారాలకు అతను గురికాడు. అందుచేత ఈ యొక్క మరణ సంబంధమై ఉన్నటువంటి యొక్క భయం కూడా జ్ఞానికి ఉండదు. అందువల్ల జ్ఞానం సంపాదించుకోవాలి, ఆధ్యాత్మికం సంపాదించుకోవాలి, నిర్భయ స్థాయిలో జీవించే అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది. కాబట్టి అభయం అన్నది యత్ పరం, యత్ బ్రహ్మ, యత్ అక్షరం తత్ అభయం అన్నాడు. అది ఎట్లా వస్తుంది? నువ్వు బ్రాహ్మీ అనుభవం, బ్రహ్మ విద్యను అధ్యయనం చేసుకుంటూ ఆ బ్రహ్మమునందు రమించేవాడుగా ఉన్నటువంటి వాడు. ప్రహ్లాదుడు భయపడ్డాడేమన్నా? ప్రహ్లాదుడిని ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా వాడు ప్రయత్నాలు చేశాడు. ఎట్లా ఉన్నాడు? నిర్భయంగా ఉన్నాడు. అభయం సత్వ సంశుద్ధి. ఆ సంశుద్ధి శుద్ధ సాత్వికం వచ్చే కొద్దీ నీకు అభయం వస్తుంది. మలిన సాత్వికం నీలో పెరిగే కొద్దీ భయాలు పుడుతూ ఉంటాయి. ఎందుకు పడతాయి అని చెప్పనంటే, మనం మన యొక్క ఉనికిని దేహమునందు ఆపాదించాం.
మన ఉనికిని ఈ దేహమునందు ఆరోపించాం. నీ ఉనికిలో నీవు ఉన్నావు అనుకో, భయం ఏముంది వాటికి? సుషుప్తి అవస్థలో ఉన్నావు, నేను భయం ఉంది అక్కడ? సుషుప్తిలో ఉన్నావు, భయం ఉందా? జాగ్రత్తగా వచ్చేసావు, భయాలు ఆరంభమయ్యాయి. ఎందువల్ల? జాగ్రత్త అవస్థ అంటే దేహం ధరించావు. ఈ దేహం ధరించడంతో పాటు ఈ దేహానికి సంబంధించి ఉన్నటువంటివన్నీ కూడా చుట్టూ పేర్చుకుని ఉన్నావు. అవేమవుతాయో, ఈ దేహం ఏమవుతుందో, అదేమవుతాయి, ఈ దేహం ఏమవుతుందో అనేటువంటి ఎప్పుడు భయాలు వీడిని పీడిస్తూ ఉంటాయి. కాబట్టి యత్ పరం యత్ అక్షరం యత్ బ్రహ్మ తత్ అభయం. ఆ బ్రాహ్మీ సంబంధంలోకి పోగలిగితే నువ్వు అభయం అని చెప్పని అన్నాడు. అభయమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మము యొక్క పారం తీరం తితీర్షతాం చెప్పుకున్నాం కదా. యత్ పరం యత్ అక్షరం యత్ బ్రహ్మ తత్ అభయం ఇవన్నీ చెప్పుకున్నాం. అన్నీ కూడా బ్రహ్మము యొక్క సంబంధ లక్షణాలే. అయితే ఆ బ్రహ్మం ఇప్పుడు ఎక్కడున్నది? మనకు అందుబాటులో ఉందా? మనకు అందుబాటులో ఉందా? మన ఇట్లా స్పృశించే అవకాశం ఉందా మనకేమన్నా? గీతలో పదం వస్తుంది, బ్రహ్మ సంస్పర్శజ. 6వ అధ్యాయంలో అంటాడు, 6వ అధ్యాయంలో బ్రహ్మ సంస్పర్శ. ఆ బ్రహ్మమును ఇట్లా స్పృశిస్తాడట వాడు, బ్రహ్మమును స్పృశిస్తాడట. బ్రహ్మ సంస్పర్శజ. బ్రహ్మమును పొందాను, బ్రహ్మజ్ఞానమును పొందాను, బ్రహ్మానుభూతిని పొందాను అని చెప్పి అంటుంటారు కదా. ఏమిటి అర్థం అసలు? బ్రహ్మమును పొందాను, బ్రహ్మజ్ఞానమును పొందాను, బ్రహ్మైక్యమును చెందాను, బ్రహ్మతత్వం పొందాను అంటూ ఉంటారు. మరి బ్రహ్మం అనేది అట్లా వస్తువా? అది చేతికి అందేదా, కంటికి అందేదా, చెవికి అందేదా? మరి దేన్ని బట్టి చెబుతున్నాం ఆ మాట? బ్రహ్మము అంటే ఏమని చెప్పారు అక్కడ? బ్రహ్మము అని చెప్పనంటే లక్షణం చెప్పారు బ్రహ్మమునకు. ఏమని? ఆనందో బ్రహ్మేతి విజానాతు. లక్షణమే చెప్పింది నీకు, ఏం చెప్పలే, ఇంకా లక్షణమే చెప్పారు. ఉపాసన చేశాను, శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు, చూశాను అంటారు. నేను ఉపాసన చేశాను, అమ్మవారు ప్రత్యక్షమైంది, చూశాను అని చెప్పని అంటారు. అట్లనే పోతనామాచుడు కూడా నా కళ్ళ ముందు రాముడు గోచరించాడు, సీతారామ సమేతముగా ఆయన ప్రత్యక్షమయ్యాడు, చూశాను అని చెప్పని అంటారు. అట్లనే శైవోపాసన చేసేవాళ్ళు శివుడు ప్రత్యక్షమయ్యాడు, నేను ఆయన చూసి దర్శించాను శివుణ్ణి అని చెప్పని అంటారు. అమ్మవారిని ఆరాధించేటువంటి వారు అమ్మ ప్రత్యక్షమైంది, నేను దర్శించాను, స్పష్టంగా శుద్ధంగా అమ్మవారిని చూశాను అని చెప్పని అంటారు. చెప్పల మా పరమహంస స్వామి గారు అమ్మ ప్రత్యక్షమవుతుంది, అమ్మవారిని చూస్తున్నా అని చెప్పని అన్నారు కదా. అట్లా ఆయా ఉపాసన చేసేటువంటి వారు ఎవరెవరు ఏ ఏ దేవతను ఉద్దేశించి ఉపాసన చేస్తూ ఉంటారో ఉపాసన చేసేటువంటి వారికి ఆయా దేవతలు ప్రత్యక్షం కావడం లాంటి విషయం మనం పురాణాల్లో చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ఈ కాలంలో ఎవరన్నా ఉన్నారో ఆ విధంగా దర్శించిన వాళ్ళు అని చెప్పినట్టే కూడా ఉంటే బహుశా ఉండవచ్చు, మనం కాదంటానికి వీలు లేదు. అందువల్ల ఎవరైనా ఆయా దేవతలను ఉపాసించినప్పుడు, ఆ దేవతలను బాగా భక్తితో సేవించినప్పుడు అనుగ్రహించి ఆయా దేవతల వాళ్ళకి దర్శనం ఇస్తారు, ప్రత్యక్షమవుతారు, దర్శనం ఇస్తారు అని చెప్పని కదా. అట్లా మరి ఆ బ్రహ్మము అనేటువంటి యొక్క వస్తువు ఎవరికైనా దర్శనం ఇచ్చిందా? ఆ విధంగా దర్శనాన్ని ఇచ్చే అవకాశం ఏమన్నా బ్రహ్మమునకు ఉన్నదా? మరి బ్రహ్మము దర్శనాత్మకముగా గోచరించాలంటే ఏ ఇంద్రియాన్ని గోచరించాలి? నచక్షురు గచ్చతి, నవాక్కు గచ్చతి, నో మనో నవిద్మో నవిజానీమో కేనోపనిషత్తు. చక్షువు చూడలేదు, చెవి వినలేదు, వాక్కు చెప్పలేదు. నచక్షురు గచ్చతి అంటే జ్ఞానేంద్రియాలు మొత్తం, నో మనో అంతరేంద్రియాలు మొత్తం, నా వాక్కులు కర్మేంద్రియాలు మొత్తం. నచక్షురు గచ్చతి, నవాక్కు గచ్చతి, నో మనో అనగా బాక్యేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలకి తెలియబడేటువంటి యొక్క వస్తువు కాదు అన్నాడు. అన్నప్పుడు మనం ఏ దేవత అయినా ఉపాసించినప్పుడు ఆ దేవత ప్రత్యక్షమైనట్లయితే అంటే ఆ దేవత యొక్క స్వరూపాలను మనం ఇంద్రియాల ద్వారా తెలుసుకోవచ్చు. ఇంద్రియాల ద్వారా
ఆ దేవతను దర్శించవచ్చు. ఒకవేళ నీకు ప్రత్యక్షంగా జాగ్రత్త అవస్థలో కాకపోయినా స్వప్నావస్థలో నీకు ప్రత్యక్షమైన ఆడ చూసుకోవచ్చు. చాలామంది చెబుతూ ఉంటారు, నా స్వప్నంలో దర్శనం అయ్యింది అని చెప్పని అంటూ ఉంటారు. కాబట్టి నువ్వు ఏం చూడాలని చెప్పన్నప్పటికీ కూడా నీకు ఇంద్రియాలు కావాల్సిందే. ఎందుకని చెప్పనంటే ఏ కోన వింశతి ముఖః ఏ కోన వింశతి ముఖః, జాగ్రత్త అవస్థలోనూ అవి పనిచేస్తూ ఉన్నాయి, స్వప్నావస్థలోనూ పనిచేస్తూ ఉన్న ఇంద్రియాలు. మీకు మాండుక్యంలో స్వప్నావస్థలో కూడా 19 తత్వాలు చెప్పాడు, జాగ్రత్త అవస్థలో కూడా 19 తత్వాలు చెప్పాడు. అందులో స్వప్నలోకంలో సూక్ష్మదేహం పనిచేస్తుంది. సూక్ష్మదేహం పనిచేయబట్టే దాని స్వప్నావస్థ అని చెప్పని అన్నాం. జాగ్రత్త అవస్థ అని చెప్పనంటే ఆ సూక్ష్మదేహం, ఆ 19 తత్వాలు గల సూక్ష్మదేహం ఈ భౌతిక దేహాన్ని ధరించింది కాబట్టి తత్కారణంగా మనకి విశ్వజ్ఞానం అనేది కలిగే అవకాశం ఏర్పడింది. వాడు విశ్వడు అన్నారు. కనుక ఈ బాహ్యమై ఉన్నటువంటి యొక్క వ్యావహారిక వస్తువు యొక్క సంబంధ అనుభవం కలగాలి అని చెప్పన్నట్లయితే ఈ పార్థివ దేహమై ఉన్నటువంటి యొక్క పృథ్వీ సంబంధ దేహాన్ని మనం ధరించాలి. దేహం ధరిస్తేనే నీకు ఈ బాహ్య సంబంధమై ఉన్నటువంటి యొక్క వ్యావహారిక సంబంధమై ఉన్నటువంటి వస్తు జాలాన్ని అవగాహన చేసుకునే అవకాశం ఏర్పడుతుందన్నమాట. అయితే ఈ యొక్క మానసిక సూక్ష్మదేహ సంబంధమై ఉన్నటువంటి యొక్క స్వప్నలోకాన్ని దర్శించేటువంటి యొక్క ఉద్దేశం ఉన్నట్లయితే వాడు ఈ పార్థివ దేహాన్ని వదిలిపెట్టాల్సి ఉంటుంది. పార్థివ దేహం ధరించి ఉండే నేను స్వప్నలోకం చూడాలని చెప్పి అనుకున్నట్లయితే కనబడుతుందా? పార్థివ దేహం ధరించి ఉండే స్వప్నలోకాన్ని దర్శించాలి అనుకున్నావు అనుకో, దర్శించే అవకాశం ఏమైనా ఉంటుందా? అయ్యా పడుకుని కాకుండా కూర్చుని స్వప్నలోకం చూసే ఉద్దేశం ఉందని చెప్పనంటే నువ్వు కూర్చున్నా కానీ ఒక పురుగు తీసావంటే చాలు. కుర్చీలో కూర్చునైనా కునుకు తీసావనుకో అప్పుడు స్వప్నం వచ్చిపోయి ఉంటుంది లోపల. పడుకునే కాదు, కొంతమంది వస్తారు ఉపన్యాసం వినటానికి, టిఫిన్ చేసి వస్తారు, చపాతీ పడుతుంది, పొరాటా పడుతుంది, దోశ పడుతుంది, అన్ని బలాన పడేస్తారు. ఆ పని వచ్చి కూర్చుంటారు, ఫ్యాన్ వేసుకుంటారు, కుర్చీలో కూర్చుంటారు. చల్లగా ఉంది వాతావరణం, ఫ్యాన్ తిరుగుతూ ఉంది, కుర్చీ అనుకూలంగా ఉన్నది, ఇలాంటి టిఫిన్ కూడా బ్రహ్మాండంగా అరుగుదల బ్రహ్మాండంగా ఉన్నది, చెప్పే ఉపన్యాసం జోలపాటగా ఉన్నది. కాబట్టి ఏం చేస్తారు? అట్లా కునుగు దీకి వేస్తారు ఆ పని. అందువల్ల పడుకుంటేనే కాదండి, కూర్చున్న కూడా స్వప్నలోకం దర్శించే అవకాశం ఉన్నది అని అనవచ్చేమో కానీ జాగ్రత్త అవస్థలో ఉండి పార్థివ దేహం యొక్క సంబంధంతోనే ఉండి స్వప్నానుభవాన్ని పొందుతాను అని చెప్పనంటే మాత్రం కుదిరే అవకాశాలు ఏమైనా ఉన్నాయి చెప్పండి? లేదు. నువ్వు స్వప్నానుభవాన్ని పొందాలంటే ఈ పార్థివ దేహంతో సంబంధం వదులుకుంటేనే నీకు లోనన్నటువంటి యొక్క స్వప్నలోకం గోచరించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఆ స్వప్నలోకములో కూడా సూక్ష్మదేహం ఉన్నది. ఏ కోన వింశతి ముఖః తయేసః ద్వితీయ పాద, ఆ యొక్క ద్వితీయ పాదం గల తయేసుడు స్వప్నలోకములో 19 తత్వాలు గల సూక్ష్మదేహంతోనే సంబంధం పడ్డాడు. సూక్ష్మదేహము యొక్క వ్యవహారం లేకుండా స్వప్నావస్థ ఉంటుందా? వింటున్నారా మాటలో? వింటున్నారు కదా. సూక్ష్మదేహం యొక్క వ్యవహారం లేకుండా స్వప్నావస్థ ఉంటుందా? ఇదో ప్రశ్న. ఉండే అవకాశం ఉందా? లేదు. సూక్ష్మదేహం యొక్క సంబంధం లేకుండా స్వప్నావస్థ అని చెప్పి అన్నావు అనుకో, అవకాశం లేదు. ఎందువల్లంటే నీ సూక్ష్మదేహంలో పడి ఉన్నటువంటి యొక్క ముద్రలు సంస్కారములే ఉద్భుతమై అవి స్వప్నలోకముగా ధరిస్తాయన్నమాట. స్వప్న లోకం యొక్క మెటీరియల్, స్వప్నలోకం యొక్క ఉపాదాన కారణం సూక్ష్మదేహంలో ఉన్నటువంటి యొక్క సంస్కారములు. ఆ సంస్కారములు ఈ లోకములో అనుభవించావు కాబట్టి పార్థివ దేహం యొక్క సంబంధం కలిగి ఇంద్రియాలతో సంబంధం పడి ఈ బయట ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాది విషయ ప్రపంచాన్ని బాగా ఆస్వాదించావు కాబట్టి వాటి యొక్క సంబంధ ముద్రలు సూక్ష్మదేహంలో పడ్డాయి. దాంట్లో ఏం పడ్డాయి? ఇల్లు వాకిళ్ళు, మనుషులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, దోమలు, చెవులు మొత్తం దాంట్లో పడ్డాయి. ఆ పడ్డటువంటి యొక్క ముద్రలే మళ్ళా దదాకారమును చెంది బయటకు వస్తాయి. అక్కడ మళ్ళా అక్కడ దోమలు, అక్కడ చెవులు, అక్కడ పశువులు, అక్కడ గొడ్లు అన్నీ ఉంటాయి. చూడందేం రాదు. నువ్వు స్వప్నలోకంలోకి పోయినప్పుడు ఎప్పుడైనా నువ్వు అమెరికా వాషింగ్టన్ చూశారు ఎప్పుడన్నా? మీరు ఎప్పుడు వచ్చిందా మీకు? అమెరికాలో ఉన్న వాషింగ్టన్ ఉంది కదా
వైట్ బిల్డింగ్ ఉంది కదా అమెరికాలో, ఎప్పుడైనా మీకు నిద్రలో ఉండంగా అది గోచరించిందా? ఎందుకు గోచరించాలా? చూడలేదు. ఒకసారి అమెరికా పోయేశారనుకో, పడుకుంటే వచ్చేస్తుంది, ఏడవాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీరు అమెరికా పోయి చూడాలని చెప్పారంటే మళ్ళీ ఏసా కావాలి, పైసా కావాలి, విమానం ఎక్కాలి, 2 రోజులు ప్రయాణం చేయాలి, ఆడ పోవాలి, చూడాలన్నమాట. ఒకసారి చూశారని చెప్పారంటే మీరు చక్కగా స్వప్నావస్థలో మళ్ళీ బ్రహ్మాండంగా దానిని ఆస్వాదించవచ్చు, చూడవచ్చు. అందుచేత నీ మనసులో పడ్డటువంటి యొక్క ముద్రలు ఏవైతే ఉన్నాయో ఆ ముద్రలే మళ్ళీ తిరిగి మళ్ళీ నీకు ఆ యొక్క రూపాలుగా వస్తూ ఉంటాయి. అర్థమవుతుంది మాటలు. అందుచేత సూక్ష్మ దేహము లేకుండా స్వప్నావస్థ గోచరించే అవకాశం లేదు. స్థూల దేహము లేకుండా జాగ్రత్త అవస్థ గోచరించే అవకాశము లేదు. స్థూల దేహముతో ఉండే నువ్వు జాగ్రత్త అనుభవాన్ని పొందాలి, సూక్ష్మ దేహాన్ని పెట్టుకునే స్వప్నలోక అనుభవాన్ని పొందాలి. ఏమండి స్వప్నలోక అనుభవం, సూక్ష్మ దేహం పెట్టుకోమని చెప్పి అంటూ ఉన్నారే, జాగ్రత్త లోకానికి, జాగ్రత్త అనుభవానికి సూక్ష్మ దేహం అవసరం లేదా? ఇందా చెప్పారు కదా, స్థూల దేహం పెట్టుకుంటేనే జాగ్రత్తలోక అనుభవం ఉంటుంది, సూక్ష్మ దేహం పెట్టుకుంటేనే స్వప్నంలోక అనుభవం ఉంటుంది. వేరు చేశారు. అవగాహన కోసం చెప్పుకొచ్చాను. నువ్వు ఈ స్థూల దేహం పెట్టుకోవాలంటే సూక్ష్మదేహం ధరిస్తే కదా నీకు. సూక్ష్మదేహము స్థూల దేహాన్ని ధరించే ఈ బయట ఉన్నటువంటి యొక్క పంచభూతాలలో ఉన్నటువంటి గుణాలు, పంచభూత గుణాలు, ఆకాశమునందు శబ్దగుణము, వాయువునందు స్పర్శగుణము, అగ్నిలో రూపగుణము, జలములో రసగుణము, పృథివీలో గంధగుణం, ఆరో గుణం లేదు, ఆరో భూతం లేదు, ఆరో ఇంద్రియము లేదు. ఉన్న ఈ పంచభూతాలతో సరిపెట్టుకోవాల్సిందే, 5 గుణాలతో సరిపెట్టుకోవాల్సిందే. ఎందుకంటే నీకు ఆరో ఇంద్రియం దేవుడు ఇవ్వాల నీకు. ఏమంటే ఇండియాలో ఉన్న వాళ్ళకి 5 ఇంద్రియాలే ఉన్నాయి, అమెరికా ఇంకా దేశాల్లో వాళ్ళకి 6-7 ఇంద్రియాలు ఉన్నాయేమో, జ్ఞానేంద్రియాలు. ఏ దేశములో ఉన్నవాడికైనా ఉండే 5 ఇంద్రియాలే. ఎందువల్లంటే 5 భూతాలే కాబట్టి, 5 భూతములలో 5 గుణాలే ఉన్నాయి కాబట్టి 5 గుణాలను ఆస్వాదించటానికి ఈశ్వరుడు మానవుని యొక్క ముఖం మీద 5 ఇంద్రియాలు పడేశాడు. చూసుకోరా, ఎనరా, తినరా, కనరా అని చెప్పని వాళ్ళ ముఖాల మీద ఆయన 5 ఇంద్రియాలు పడేశాడు. వేరే చోట ఉన్నాయి, ముఖం మీద ఉన్నాయా? ఈపు మీద ఉన్నాయా? పొట్ట మీద ఉన్నాయా? కాళ్ళ మీద ఉన్నాయా? చేతుల మీద ఉన్నాయా? ఏడున్నాయి ఇంద్రియాలు? ముఖాన పడేశాడు. చూసుకోరా నీ ఇష్టం అని చెప్పేశాడు. ఏడ పడేయలే. ఏమయ్యా చేతిలో ఒక ఇంద్రియం, కాల్లో ఒక ఇంద్రియం పెట్టవచ్చుగా, ముఖానే పడేశాడు. నువ్వు చూసుకోవాలని ముఖం మీద చూసుకోవాలి. కాబట్టి ఈ విశ్వ జగత్తులో ఉన్నటువంటి యొక్క విషయాలని ఆస్వాదించడానికి నీకు 5 ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి జ్ఞానేంద్రియాలు. అట్టి ఆ యొక్క సూక్ష్మదేహమై ఉన్నటువంటి ఇంద్రియాత్మకమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహము పార్థివ సంబంధమై ఉన్నటువంటి యొక్క పృథ్వీ సంబంధమైనటువంటి యొక్క స్థూల దేహముతో సంబంధం పడ్డప్పుడు ఈ వ్యావహారిక విశ్వజ్ఞానం పొందే అవకాశం వానికి ఏర్పడుతుంది. అయితే ప్రాతిభాషిక విశ్వంగా చెప్పేటువంటి యొక్క స్వప్నలోకము అది అతని యొక్క నిర్మాణం, వాడు నిర్మాణం చేసుకున్నాడన్నమాట. ఇదేమో ఈశ్వర నిర్మాణం. ఈశ్వర నిర్మాణంలో ఉన్నటువంటి జగత్తుని ఆస్వాదించుకుంటూ ఉన్నావు. దీంతో మక్కువ తీరిపోయింది, అపేక్ష తీరిపోయింది, లోపలికి పోయావు. ఏం చేశావు అని చెప్పనంటే, ఇంతదాకా ఈశ్వర జగత్తుతో సంబంధం పడ్డాను, ఇప్పుడు నా జగత్తు ప్రభావం చూడమని చెప్పేసేసి అని వాడు నిర్మాణం చేసుకుంటాడు. అక్కడ స్థూల దేహంతో సంబంధం అవసరం లేదు. అక్కడ సూక్ష్మదేహము వాసనలు అనేటువంటి యొక్క వాటి కల్పన మాత్రముగా స్వప్న జగత్తు నిర్మాణం చేసుకుని దాంట్లో కూడా ఈ 19 తత్వాలతోనే వ్యవహరిస్తాడు. ఆడ వింటాడు, ఆడ తింటాడు, ఆడ చూస్తాడు, ఆడ రుచులు గ్రహిస్తాడు. అక్కడ కూడా శ్రావ్యముగా వింటాడు. గమనించుకోండి, మీకు మహాత్ములు వస్తారు, అక్కడ జ్ఞానబోధ చేస్తారు కావాలంటే. స్వప్నావస్థలో కూడా రారా మీకు మహాత్ములు వస్తూ ఉంటారా, జ్ఞానబోధ చేస్తూ ఉంటారా? ఎన్నో కొన్ని విషయాలు కూడా అక్కడ నీకు జాగ్రత్త అవస్థలో పొందనటువంటి యొక్క విషయాలు కూడా నీకు స్వప్నావస్థలో క్లియర్ అవుతూ ఉంటాయి. ఒక్కోసారి కొన్ని విషయాలు అక్కడ క్లియర్ అవుతూ ఉంటాయి అన్నమాట. అక్కడ బ్రహ్మాండంగా వస్తాయి అన్నమాట. కాబట్టి అక్కడ కూడా ఈ సూక్ష్మదేహం పనిచేస్తున్నది.
అయితే స్థూల దేహం యొక్క విధానం లేకపోయినా సూక్ష్మ సంస్కారములు అనేటువంటివన్నీ కూడా స్వప్నలోకంగా స్వప్న జగత్తుగా అవి ధరించాయి కాబట్టి ఆ స్వప్న జగత్తులో అందరూ ఉన్నారు కాబట్టి అక్కడ కూడా నువ్వు మాట్లాడుకుంటూ ఉంటావు, వింటూ ఉంటావు, తింటూ ఉంటావు, కంటూ ఉంటావు, వస్తూ ఉంటావు, పోతూ ఉంటావు, భయపడుతూ ఉంటావు, నవ్వుతూ ఉంటావు, ఏడుస్తూ ఉంటావు, అన్నీ అక్కడ ఉంటాయి. ఇందువల్ల సూక్ష్మదేహం ఆడ ఉన్నది. ఆ సుషుప్తి అవస్థలో కూడా నవ్వుకోవటం, ఏడవటం, రావటం, పోవటం ఉంటుంది అక్కడేమన్నా. కారణదేహం సంబంధ సుషుప్తిలో ఉంటుందా వ్యవహారం అక్కడ? ఎందువల్ల లేకుండా పోయింది?